ప్రేమ జంటపై యువతి తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. కులాలు వేరు కావడంతో యువకుడిపై యువతి తరపు బంధువులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం మణికంఠ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా ఏలూరుకు చెందిన మణికంఠ పల్నాడు జిల్లా బలుసుపాడుకు చెందిన సంయుక్త ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ప్రేమకు నిరాకరించారు. పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా మణికంఠ సంయుక్త ద్వారకా తిరుమలలో వివాహం చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని పేదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్కు రావాలంటూ పోలీసులు సంయుక్త తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. మీకు చాలాసార్లు నేను ఫోన్ చేశాను, అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు, లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది. ఈ రోజుకి పెళ్ళయి నాకు 10 రోజులు అవుతుంది. నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం పెద్దల సమక్షంలో. రేపు మార్చి 1వ తారీఖు మా ఇద్దరికి పెళ్లి. నా భర్త మీద మీరు నా భర్త మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు. పరువుకు సంబంధించిందని, మాది క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు, వాళ్ళు కాపు, మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు, మన క్యాస్ట్ వేరు, ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు. అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను. అందుకని నేను పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. మొన్న 3వ తారీఖు హఠాత్తుగా ఒక 50 మంది వచ్చారు. ఇంట్లో ఒక 20-30 మంది చొరబడి మా భార్య వాష్రూమ్లో ఉందని చెప్పినా వినకుండా వాళ్ళని మమ్మల్ని అందరినీ తోసుకుని, నా పేరెంట్స్ ఉన్నారు, అలాగే మా మదర్ని తోచారు. తర్వాత మా బ్రదర్ ఉన్నారు, మా ఫాదర్ ఉన్నారు. నా భార్య అయినటువంటి సంయుక్త వాష్రూమ్లో ఉందని చెప్పినా వినకుండా వాష్రూమ్ డోర్ బద్దలు కొట్టుకొని బట్టలు వేసుకోలేని పరిస్థితుల్లో కూడా విచక్షణ రహితంగా 10 మంది పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి వీడ్చుకుంటూ వెళ్ళిపోయారు మెట్ల మించి. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాను. అది అడ్డుకునే సమయంలో వాళ్ళ మామయ్య బత్తిన రామారావు గారు, అలాగే వాళ్ళ తండ్రి సంయుక్త వాళ్ళ నాన్నగారు, మా భార్య వాళ్ళ నాన్నగారు ఉమ్మనేని అమరయ్య గారు నన్ను గట్టిగా నెత్తి మీద కొట్టడం జరిగింది. నాకు స్పృహ కోల్పోయిన తర్వాత చచ్చిపోయారని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేను 10 నిమిషాల తర్వాత స్పృహలో వచ్చి బయటకు వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందో, నా భార్య ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇప్పటికీ ఇది జరిగే 3 రోజులు అవుతుంది. ఎటువంటి సమాచారం. కౌన్సిలింగ్కు రాకపోగా ఏలూరులోని మణికంఠ ఇంటి వద్దకు 50 మందితో సంయుక్త బంధువులు చేరుకున్నారు. మణికంఠపై తీవ్రంగా దాడి చేసి అడ్డు వచ్చిన తల్లిదండ్రులను సైతం గాయపరిచారు. ప్రాణాపాయంలో ఉన్న మణికంఠను స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగి 2 రోజులు కావస్తున్న సంయుక్త ఆచూకీ తెలియలేదని మణికంఠ వాపోతున్నాడు. తన భార్యను తనకు అప్పచెప్పాలని వేడుకుంటున్నాడు. తన భార్యను ఏమైనా చేసి ఉంటారని మణికంఠ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.